హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మనం 2 రోజుల క్రితం చూసాం, నారా లోకేష్ గారు రహస్యంగా పర్యటన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రహస్యంగా పర్యటన చేస్తున్నారు. బెంగళూరు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి తాజ్ హోటల్లో ఎవరినో కలిసి వచ్చారని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయం ఒక్కసారిగా బయటికి పొక్కడంతో ఏదో ఎల్లో మీడియా వారు ఏదో పర్సనల్ పనులు ఉండవు అది ఇదని చెప్పుకుంటూ వదిలేశారు. కానీ అయితే వైఎస్ఆర్సీపీ వారు కూడా దాన్ని విచిత్రంగా వారు కూడా స్పందన ఉండటంతో అది కొంచెం విచిత్రం అనిపించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్విట్టర్లో స్పందిస్తూ వారు ఏం స్పందించారంటే, ఏదో పలానా ఫ్లైట్లో పలానా నెంబర్ ఏదో వేసి బెంగళూరు వెళ్ళాడు, ముఖ్యమంత్రి గౌరవం కోసం మేము వివరాలన్నీ బయట పెట్టడం లేదు అంటూ వారు ఒక వ్యాఖ్యం రాసి వదిలిపెట్టారు. అదేంటో అసలు అర్థం కాలేదు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫ్లైట్ ఎక్కి ఆయన విదేశాల్లో ల్యాండ్ అయినప్పుడు కూడా ఇదిగో ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు, ఇక్కడ దిగాడు, అక్కడ పోయాడు, ఇక్కడ పోయాడు, ఏదో గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినట్టుగా వాళ్ళు సెర్చ్ చేసి అది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కట్టుకథలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా రకరకాల విధంగా వాళ్ళు ప్రచారం చేస్తే, ఇప్పుడు నిజం ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది షెడ్యూల్ ఉండాలి. ఆ షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇదిగో ఈ టైంకి ఇక్కడికి వెళ్తున్నారు, ఈ టైం నుంచి ఇక్కడికి వెళ్తున్నారు. పోనీ అక్కడ ఏం మాట్లాడుకున్నారో చెప్పకపోయినప్పటికీ ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ కూడా విడుదల చేయకుండా వారు ఈ విధంగా కలుస్తూ ఉంటే, వారేదో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కూడా ముఖ్యమంత్రి గౌరవం కోసం మేము ఇవన్నీ బయట పెట్టడం లేదంటే, మరి వారి గౌరవం ఏంటో వీరి గౌరవం ఏంటో మరి పబ్లిక్ అర్థం కావడం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మాత్రం ఒకంత విచిత్రంగా మరి ప్రవర్తిస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం వారు బయట పెట్టక, ప్రభుత్వం వారు బయట పెట్టక, వైఎస్ఆర్సీపీ వారు బయట పెట్టక, మరి రహస్య మంతనాలు మన మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా బెంగళూరు వెళ్ళి రహస్యంగా కలిసి వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కర్ణాటక మీద ఎక్కువ దృష్టి పెట్టినారు. మరి ఇదేంటి, దేని గురించి వీళ్ళు దృష్టి పెట్టారు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.